ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారండి? మనం చాలాసార్లు అనుకుంటాం కదా, ఎన్నిసార్లు నేను ఫర్గివ్ చేయాలి, నా పట్ల ఎందరో అగెయిన్స్ట్గా బిహేవ్ చేస్తున్నారు, ఎందరో నా గురించి నెగిటివ్గా వేరే వాళ్ళకి చెప్తున్నారు, ఎందరో నా పట్ల అపరాధం చేస్తున్నారు, ఎందరో నాకు హాని తలపెట్టాలని చూస్తారు, నాకు పేషెన్స్ ఉండట్లేదు, ఇంకెన్నిసార్లు ఫర్గివ్ చేయాలి, ఇంకెన్ని డేస్ నేను ఫర్గివ్ చేయాలి, ఇంకా నా జీవితం మొత్తం నేను ఫర్గివ్ చేసుకుంటూనే ఉండాలా, నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, నాకు కూడా బాధగా అనిపిస్తుంది కదా, ఎందుకు ఇలా ఇంకెన్ని డేస్ అని ఎప్పుడైనా అనుకున్నారా? అయితే ఈరోజు దేవుడు ఈ క్షమాపణ గురించి ఒక మాట మాట్లాడాలనుకుంటున్నారు. ఏంటో చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మాథ్యూ చాప్టర్ 6:14. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఇఫ్ యు ఫర్గివ్ దోస్ హూ సిన్ అగెయిన్స్ట్ యూ, యువర్ హెవెన్లీ ఫాదర్ విల్ ఫర్గివ్ యూ. హల్లెలూయా. చూసారు కదండి దేవుడు మాట్లాడిన మాట. మనము మనుషుల అపరాధములను క్షమిస్తేనే కానీ మన పరలోకపు తండ్రి మన అపరాధములను క్షమించడంట. మనం అనుకుంటాం కదా, ఇంకెన్ని డేస్, ఇంకెన్నిసార్లు క్షమించాలి, ఇంకెన్నిసార్లు ఫీలింగ్స్ ఉంటాయి కదా నాకు కూడా. కానీ దేవుడు కూడా అనుకోవచ్చు కదండి, ఇంకా నేను ఎన్నిసార్లు క్షమించాలి మిమ్మల్ని, మీరు తప్పు చేస్తూనే ఉంటారు, నేను క్షమిస్తూనే ఉంటాను, మళ్ళీ మీరు తప్పు చేస్తూనే ఉంటారు, మళ్ళీ నేను క్షమిస్తూనే ఉంటాను అని. మనం ఒకసారి ఐగుప్తు రాజ్యంలో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నప్పుడు మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు కూడా అంతే కదండి, ఎన్నోసార్లు తప్పిపోతుంటారు, దేవుడు మళ్ళీ పట్టుకుంటారు, మళ్ళీ క్షమిస్తాడు, తప్పిపోతారు, మళ్ళీ పట్టుకుంటారు, మళ్ళీ క్షమిస్తుంటారు, ఎన్నోసార్లు ఇట్లా క్షమిస్తూనే ఉంటారు. ఎప్పుడు దేవుడు వాళ్ళని ఇంకెన్నిసార్లు నేను క్షమించాలి, ఇంకా నాతో కాదు, ఇంకా నేను క్షమించను అని వదిలేయలేదండి. అదే అంటే దేవుడు ఏం చూపిస్తున్నారు? దేవుడు ఇజ్రాయేల్ పట్ల ఉన్న ప్రేమను చూపిస్తున్నాడు, క్షమిస్తూ. ఈరోజు అదే ప్రేమను నీలో నాలో పెట్టిందంట దేవుడు. అయితే మనం కూడా చూపించాల్సింది ఏంటిది? క్షమాపణ. అవునా? ఇన్ని డేస్ అనుకున్నారు కదా, ఇంకెన్ని డేస్ నేను క్షమించాలి, ఇంకెన్నిసార్లు నేను క్షమించాలని. కానీ బైబిల్లో యేసయ్య ఒక మాట మాట్లాడతాడు. ఏంటంటే మనుషులు ఎన్నిసార్లు నీకు అగెయిన్స్ట్ చేసినా అన్నిసార్లు నువ్వు క్షమించాలి అని. ఎందుకంటే దట్స్ ద వే ఆఫ్ షో ద లవ్. ఇప్పుడు క్షమాపణ అనేది మనము వాళ్ళ గురించి క్షమించడం కాదండి, మనం వాళ్ళ గురించి చేసేది కాదంట. ఫర్గివ్నెస్ ఇస్ అబౌట్ యూ. నువ్వు వారిని క్షమిస్తేనే దేవుడు నిన్ను క్షమిస్తాడంట. అంటే వాళ్ళని క్షమించడం వల్ల నువ్వు ఏదో వాళ్ళకి మేలు చేస్తున్నావని కాదంట, వాళ్ళని క్షమించడం వల్ల నీకు నువ్వే మేలు చేసుకుంటున్నావంట. యు ఆర్ షోయింగ్ లవ్ వాట్ గాడ్ హ్యాస్ ఇన్బిల్ట్ ఆన్ యూ. అవునా? దేవుడు నీలో ఏదైతే ప్రేమను పెట్టారో ఆ ప్రేమని నువ్వు చూపిస్తున్నావంట. అవునా? ఒక్కసారి ఇన్ని డేస్ మీ లైఫ్లో ఎన్నో ఆగిపోయాయేమో, మీ హెల్త్ ఇష్యూస్, మీ ఫైనాన్షియల్ కండిషన్స్, మీ జాబ్, లేకపోతే మీ గర్భఫలం, లేదా మీ వివాహం, ఎన్నో ఆగిపోయాయేమో. అయితే ఈరోజు దేవుడు ఏమంటాడంటే ఒక్కసారి నీలో ఉన్న ప్రేమతో నీ చుట్టూన్న వారిని క్షమించమని అడుగుతున్నాడు. నీ చుట్టూన్న వారిని క్షమించి ఒక్కసారి నువ్వు దేవుడు చేసే గొప్ప కార్యాలు ఏందో నువ్వు చూడబోతున్నావంట. అవునా? ఒకసారి క్షమించి చూడండి, మీ జీవితంలో ఏమేమి కార్యాలు జరగబోతున్నాయో మీరే చూడబోతున్నారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.